సో సెపరేట్గా అలా ఏదో వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంచుతున్నారు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చి మాకు చూపిస్తారా దగ్గరికి? 100% అండి. 3 క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ అండి. రామ్ ప్రసాద్ గారు. దివి గారు. దివి గారు కరెక్ట్ లేదు, ముందు నువ్వే అడుగు. దివి గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే మంచి క్యారెక్టర్ చేస్తున్నారని అర్థమవుతుంది. అంటే ఆఫ్టర్ కొంతమంది హౌస్ నుంచి వచ్చిన తర్వాత సో ఏ సినిమా పడితే సినిమా చేస్తూ వెళ్తూ ఉంటారు. బట్ మీ దగ్గరకు వచ్చేసరికి చాలా సెలెక్టెడ్గా వెళ్తున్నట్టున్నారు. అంటే హీరోయిన్గా చేస్తున్నారు, మంచి మంచి క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. లాస్ట్గా హరికథలో కూడా వెబ్ సిరీస్లో మంచి క్యారెక్టర్ చేశారు. సో ఏంటి ప్లానింగ్, ఏంటి ఎలా ఉంది, ఏంటి ఏం చేస్తున్నారు? అంటే ఎక్కువ ఛాన్సెస్ వస్తున్నా కూడా సెలెక్టివ్గా వెళ్తున్నారా, లేకపోతే వచ్చినవి చేసుకుంటున్నారా? లేదు, ఈ సెలెక్టివ్గానే. అంటే మన కథ చాలా మంచి కథ. రవి గారు చెప్పినప్పుడు అసలు ఇంకెవ్వరికి చెప్పొద్దు ప్లీజ్, ఇంకా ఇక్కడికి నా వరకే వదిలేసేయండి, ఇంకెవరికి చెప్పొద్దు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కథ బాగుంటే రియలీ థింక్ ఐ విల్ గ్రాబ్ దట్ ఆపర్చునిటీ. అసలు వదులుకునే ఛాన్సే లేదు. దెయ్యం ఇంత అందంగా ఉంటుందా? యాక్చువల్లీ దెయ్యాలు ఇంత అందంగా ఉంటాయి రవి గారు? అందంగా ఉన్న అమ్మాయిలే కదా దయ్యంగా మారేది. కొత్త కాన్సెప్ట్ ఇది, నాకు తెలియదు. అందంగా ఉన్న వాళ్ళు దెయ్యాలుగా మారుతారా? అమ్మాయిలు అంటేనే అందంగా ఉంటారు. మమ్మల్ని బాధ పెడితే మేము దయ్యాలా మారుతాము. మీరు రెగ్యులర్గా మారుతుంటారా? మారుతూ ఉంటాము. నాకు తెలుసు. మీరు ఇంకో క్వశ్చన్ అడిగితే మారిపోద్ది ఇప్పుడే. అదే రామప్రసాద్ గారు, సార్ మీరు రెగ్యులర్గా సినిమాల్లో కనిపించినప్పుడు ఏదో ఉన్నాము అలా వెళ్ళిపోయి చేసేసి పక్కకి వెళ్ళిపోకుండా ఇలాంటి సినిమాలకి మీరు కనుక కొంచెం బాగా సపోర్ట్ చేస్తే ప్రమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సినిమాలు చాలా బతుకుతాయి సార్. ఎందుకంటే మీకున్న ఫ్యాన్ బేసు, మీకున్న ఫాలోయింగ్ ఎంటైర్లీ డిఫరెంట్. అది మీకు తెలుస్తుందో తెలియదో నాకు తెలియదు, కానీ మొన్న ఈటీవీ 30 ఈవెంట్లో చూసినప్పుడు చిరంజీవి గారు కూడా ఆయన రిఫ్రెష్ అవ్వటం కోసం మీ ఈవెంట్స్ చూసి నేను ఎంజాయ్ చేస్తానని చెప్పారు, అంత పెద్ద స్టేజ్ మీద. అవును సార్, చాలా. మీరు కొంచెం సినిమాలకి సపోర్ట్ చేయండి సార్. సార్ నేను ఈ సినిమాకి టైమింగ్ కూడా చూడకుండా సార్ ఇలా చేద్దామంటే నేను అంటాను, సార్ షూటింగ్ లేట్ అయిపోతుంది, కొంచెం త్వరగా చేద్దాం సార్, ఈ డేట్ క్యాన్సిల్, అయ్యో ఎవరు సార్ క్యాన్సిల్ చేశారు, నాతో మాడదామా అని నేనే ఫోన్ చేసి, సార్ లేట్ అయిపోతుంది సార్, త్వరగా చేద్దాం సార్, మంచి సినిమా సార్, ఎందుకంటే కథ నాకు తెలుసు సార్, నాకు నిజంగా చెప్తున్నాను, నెపోలియన్ అయిన తర్వాత సారే ఒకసారి కలిసి మన ఇద్దరం చేయాలి సార్, మన ఇద్దరం అంటే ఏదో కనిపించడం ఏదో జబర్దస్త్ ఫ్యాన్గా చెప్తారులే కలిసి చేద్దాం అని అనుకున్నా, అంతే. అది గుర్తు పెట్టుకొని అది మళ్ళీ ఫోన్ చేసి, సార్ టైం వచ్చింది సార్ అన్నారు. ఏంటి సార్ అంటే మన సినిమా చేస్తున్నామంటే వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళాను, కథ విన్నాను, ప్రొడ్యూసర్ గారు వచ్చారు, అంతా మాడారు, కథ బాగా నచ్చింది, త్రూ అవుట్ ఉండే క్యారెక్టర్ చేసి చాలా లేదు నేను కూడా. సో నాకు నచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను. ఆ సినిమాకి నేను ఎంత సపోర్ట్ చేయాలో అన్ని సపోర్ట్ చేస్తాను, ఈవెన్ ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ చేశాను సార్. చెప్పలేండి సార్, పేమెంట్ తగ్గించుకున్నాను. అందుకనే చెప్తున్నాను, ఖచ్చితంగా ఒక సినిమా నిజంగా నించోవాలంటే మీలాంటి వాళ్ళు, అంటే ఎస్పెషల్లీ ఈ జానర్ ఆఫ్ సినిమాస్ వీటికి సంబంధించిన దానికి. ఇంకొక ప్రశ్న సార్, డైరెక్టర్ రవి గారు నాకు డైరెక్టర్గానే తెలుసు, ఆనంద్ రవి, కానీ ఆయన అంతలో అంత మంచి నటుడు ఉన్న సంగతి నెపోలియన్ వచ్చిన తర్వాత తెలిసింది. ఇప్పుడు మీకు డైరెక్టర్గా ఆయన ఇష్టమా, నటుడుగా ఇష్టమా సార్? పాపం అతని స్ట్రగుల్ నేను చూస్తున్నాను సార్. అక్కడికి వెళ్ళి యాక్షన్ చెప్పి ముందుకు అతను చేయాలి, ఈ లోపల యాక్ట్ చేస్తున్నాడు, చేసి అక్కడ మొదలు ఇతనే కట్ చెప్పేస్తున్నాడు, నాకు అర్థం అవ్వట్లేదు. సీన్ చేసి కట్ కూడా చెప్పుకుంటున్నారు, కట్ అయిపోయింది, అయిందా ఒకసారి చూడండి వస్తున్నాను. సూపర్. సో ఈ స్ట్రగుల్లో నాకు అతను యాక్టర్ నచ్చారు, డైరెక్టర్ నచ్చారు, రెండు నచ్చారు నాకు. కానీ ఎటో ఒక వైపు పర్సంటేజ్ 0.1% ఉంటుంది కదా సార్, కొంచెం హానెస్ట్గా చెప్పొచ్చు. ఇది హానెస్ట్గా అంటే కథ విన్నాను, అతను నరేట్ చేశారు కాబట్టి యాజ్ ఎ డైరెక్టర్గా నేను మార్క్స్ ఇస్తాను సార్. ఎందుకంటే అతను చెప్పినప్పుడు నాకు కథ కనిపించింది, పాపం స్ట్రగుల్ కనిపించింది. సో అందుకని నేను యాజ్ ఎ డైరెక్టర్గా ఇస్తాను 1 మార్క్. సూపర్. అయితే ఈ ఒక్క ప్రశ్న, భోగేంద్ర గుప్తా గారు అసలుకి మామూలుగా బేరాలాడ్డు, అంటే ఒక నిజమైన ప్రొడ్యూసర్కి ఉండాల్సిన లక్షణం సార్. నేను కామెడీగా చెప్పట్లేదు, భోగేంద్ర గుప్తా గారు మీకు నిజంగా చాలా మంచి లక్షణాలు, పెద్ద ప్రొడ్యూసర్ అవుతారని నేను గత సినిమాలో కూడా చెప్పాను. ఇట్లాంటి సినిమాకి ఆయన వైపు నుంచి మీరు ఆలోచించింది ఏంటి సార్? సార్ నేను భోగేంద్ర గుప్తా గారు ఎప్పుడు కలలేదు, ఈ సినిమా అప్పుడు కలిసి ఇద్దరం రూమ్లో సార్ అన్నారు, సార్ రెమ్యునరేషన్ విషయాలు ఏమంటే ఫైనాన్షియల్ విషయాలు సార్ మాట్లాడతారంటే, రాగానే వచ్చారు, తలుపు గడ పెట్టారు, ఓ గ్రీన్ టీ పెట్టారు, అది తాగుతూ చాలా కన్విన్స్ సార్, తెలియకుండా మనం ఏమంటే కన్విన్స్ అయిపోతాం, నా కోసం చేయండి సార్, చాలా నీట్గా మాట్లాడిన తర్వాత సరే అవన్నీ ఎందుకు, కథ బాగుంది చెప్తున్నాను సార్. నాకు ఎప్పుడైనా అవసరం ఉంటే నేను వేరే విషయాలు చెప్తున్నాను, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, లొకేషన్కి వస్తే ఏం కావాలి సార్, అన్ని బాగానే ఉన్నాయా, ఏం కావాలి అంటే మనం ఇచ్చిన దాంట్లో బెస్ట్ ఇస్తే చాలు సార్. నాకు అది ఇచ్చారు అతను, నేను మాట్లాడిన తక్కువైనా సరే, ఏం చేసినా సరే
అతను నెక్స్ట్ సినిమాకి ఎంత ఇస్తారు కూడా ఎక్స్పెక్ట్ చేయగలను. ఇంకా కాదు సార్, ఇంకా కంటిన్యూ, ఇంకా ఇది ఒకసారి పరిచయం కదా, మొదటి పరిచయం కదా, ఇంకా మనం ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయింది